ఎన్నికల సందర్భంలో పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ మాట చెప్పకపోయినా కూడా ప్రజలకు సన్నబియ్యం అందివ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ సన్నబియ్యం అందియాలంటే సన్నబియ్యం సరిపోయినంత పంట రావాలి. ఎందుకంటే ఇది 5 మాసాల పంట. అయితే రైతులకు ఈ సన్నబియ్యం పండించడం కోసం క్వింటల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించి రైతుల ద్వారా ఈ యొక్క సన్నబియ్యం పండించడానికి ఒక ప్రోత్సాహం ఇచ్చి దాని ద్వారా సుమారుగా 30-40 లక్షల టన్నులు పండించి ఇలా అదే బియ్యాన్ని ఇలా మళ్ళీ ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాము. ఇలా పంపిణీ చేస్తుండే సన్నబియ్యం మీరు బయట దుకాణంలో కొనాలంటే నిన్న పెద్దకొత్తపల్లి మండలంలో అక్కడ అడిగిన కొనేవాళ్ళు ఆ మహిళల్ని కూడా అడిగితే బయట క్వింటలు 6,000 అన్నారు. 5,500 6,000 దాకా ఉన్నది. అంటే కిలో 50 నుంచి 60 దాకా ఉన్నది. ఎప్పుడు కూడా నాకు ఓట్లు వేయండి, మీకు ఈ పని చేసి పెడతా ఆ పని చేసి పెడతా అన్న మాట నేను ఎప్పుడు చెప్పలే. సాధారణంగా ఏ రాజకీయ నాయకులు చెప్తారు. నేను శాసనసభలో కూడా చెప్పిన ఈ మాట ఎప్పుడు ఎటువంటి హామీ ఇవ్వలే. నేను ఇచ్చిన ఒకటే హామీ, నిజాయితీగా పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా, నా చేతనంత చేస్తా అని చెప్పిన. ఏ హామీ ఇవ్వకపోయినా నాకు తెలిసి రేమద్దులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు పరిష్కారమైనవి. రేమద్దుల గ్రామానికి ఇంచుమించుగా సరే కొంత ఇబ్బందులున్న కాలువ ద్వారా నీళ్ళైతే వస్తా ఉన్నాయి కదా. ఎట్లా వచ్చినాయి నీళ్లు, ఎట్లా వచ్చినాయి? తిరుపతి మంత్రాలు వచ్చినాయా? మంత్రాలు వచ్చినాయి ఎవరైనా? దీని వెనుక చాలా ఉంది, కథ చాలా ఉందా లేదా? మీరందరూ నన్ను నమ్మి ఓట్లు వేసిర్రు. నేను రోజు మీకు కనపడకపోయినా మీ కష్టాలు మాకు కనపడతా ఉంటాయి. అందుకనే ఆనాడు మళ్ళోసారి ధ్యాస చేస్తా ఉన్నా. కరెంటు కష్టాలు వచ్చినప్పుడు 13 రోజులు ఉపవాసం ఉన్నా, 10 రోజులు జైల్లో ఉన్నా. తెలంగాణ ఇబ్బంది వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మా పదవులకు రాజీనామా చేస్తాను, ఎవరు రాకపోయినా రాజీనామా చేసి మంత్రి పదవి రాసి మళ్ళా జిల్లా మొత్తం పాదయాత్ర చేసి మళ్ళా జైల్లో కేసులు. అంటే ప్రధానంగా ఈ రోజున తాగునీరు, సాగునీరు, ఫ్రీ కరెంట్ వస్తా ఉందంటే వీటన్నిటిలో కూడా నా కష్ట నా భాగం ఇది అసలు.